ఎందుకు? తినడానికి తిండి లేక? కోటీశ్వరుడు పంచపక్షవర్ణాలు తినొచ్చు. ఎందుకు? ఎందుకు ఆ టైం దాకా తింటాడు? ఆలోచన ఆలోచన. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, ఎందుకయ్యా నువ్వు మధ్యాహ్నం 4 గంటలు తింటావు, ఆ ఉదయం టిఫిన్ 12 గంటలు తింటావు? ఈ విధంగా ఉండబట్టిగా నీకు షుగర్ వచ్చింది, ఈ విధంగా ఉండబట్టిగా నీకు బీపీ వచ్చింది, ఈ విధంగా వచ్చి నీకు నరాల వీక్నెస్ వచ్చింది, ఈ విధంగా వచ్చి రకరకాల వ్యాధులు వచ్చాయంటే ఎందుకయ్యా నీకేం తక్కువ ఏం లేక ఏంటంటే, లేదన్నయ్యా నాకు ఇప్పుడు ఆలోచన ఆలోచన ఆలోచన. ఏంటి ఆలోచన అంటే దిగులు. ఏంటి అది కంటే ఏమి దిగులు. పొద్దులు వస్తుంది దిగులే, నిద్రలేస్తే దిగులే. ఏంటంటే ఏం లేదు దిగులు. ఎందుకు దిగులు అంటే డబ్బు. నీకు ₹1,00,00,000 సంపాదించినా దిగులే, ఇంకో 2 కోట్లు వస్తే బాగుండు. నీకు 30 లక్షలు సంపాదించిన దిగులే, ఇంకో 60 లక్షలు సంపాదిస్తే బాగుండు. దిగులు 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 దిగులు. నిద్ర లేచిన కాంచి దిగులు 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 దిగులు. ఏమండి, రేపో మాపో చనిపోతే ఈ డబ్బంతా నీ దగ్గరికి వస్తుందా? ఏమండి, ఈ డబ్బంతా నీ దగ్గరికి వస్తుందయ్యా? దిగులు అంటే మేము అంటే దాని అర్థం ఏంది? ఈ లోకంలో మేము సంపాదించుకోకూడదని సంపాదించుకోవాలా? దేవుడు మన కొరకు అన్ని పెట్టాడు, అన్ని ఇచ్చాడు, అన్ని సృష్టించాడు. అది ఎంతవరకు? మన అవసరాల నిమిత్తము. ఇల్లు మన అవసరాల నిమిత్తము, గుడ్డ మన అవసరాల నిమిత్తము, డబ్బు మన అవసరాల నిమిత్తం. మన అవసరాల నిమిత్తం దేవుడు ప్రతిదీ మనకి ఇచ్చాడు. కానీ అయితే మనం దాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల, ఎక్కువగా ఇష్టపడటం వల్ల, ఎక్కువగా ఆరాధించడం వల్ల, ఎక్కువగా మనసు ఉంచడం వల్ల ఎవరికి దూరం అయిపోతున్నాం? మనం దేవునికి దూరం అయిపోతున్నాం. ఇజ్రాడ్ హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, దేనికి దూరం అయిపోతున్నాము? ఆరోగ్యానికి దూరం అయిపోతున్నామండి, మనశ్శాంతికి దూరం అయిపోతున్నామండి. ఈరోజు నేను అంటాను, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఎందుకు వచ్చాయి వెలుగు అంటే మనలో ఉన్న చీకటిని పారద్రోలడానికి. ఈరోజు నీ కుటుంబంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, ఏ చీకటి ఏలుబడి చేస్తుందో, ఏ చీకటి కార్యాలు ఏలుబడి చేస్తుందో, ఆ చీకటి ఏం చేస్తుందంటే నేను నిద్ర లేకుండా చేస్తుంది, నీకు ఆరోగ్యం లేకుండా చేస్తుంది, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నిన్ను ఏడిపిస్తుంది. నీ కుటుంబం ద్వారా కావచ్చు, నీ భర్త ద్వారా కావచ్చు, నీ బిడ్డల ద్వారా కావచ్చు, నీకు మనశ్శాంతి లేకుండా నీకు ఇబ్బంది, నీ బంధువుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా నిన్ను ఏడిపిస్తుంది చీకటి. వాళ్ళ ప్రవేశించి నిన్ను ఏడిపిస్తుంది చీకటి, నిన్ను కలవరపరుస్తుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నిన్ను కృంగదీస్తుంది చీకటి. అయితే ఈ చీకటిని